మందేరా థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సంకనాకిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని ఆహాలో విడుదల చేశారు. ఇక ఈ సినిమానైతే ఇప్పుడైతే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక సినిమా ఎలా ఉంది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకు నచ్చలేదు అనేటువంటిది ఇన్ డీటెయిల్‌గా రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కాకపోతే సన్నీ లియోన్ గారిది సన్ను చూపించుకుంటా, గుద్దలు చూపించుకుంటా, తన శరీరంలో ఉన్న పార్ట్‌లు అన్నీ చూపించకుండా ఎక్స్‌పోజింగ్ అయితే చేస్తుంటుంది. ఆ సీన్‌లు తప్ప మిగతా సీన్‌లన్నీ చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సారీ, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు అన్నందుకు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అన్నంత గొప్పగా అయితే ఈ సినిమా అయితే ఏం లేదు గైస్. ఫ్యామిలీతో కూర్చుంటే టైం వేస్ట్, టైం బొక్క. దయ్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి ఈ సినిమా అయితే స్టోరీ అయితే అస్సలంటే అస్సలు బాలేదు. ఏదో తీశారంటే తీశారు తప్ప ఒక్క సీన్స్ కూడా బాలేదు. 'పుష్ప' సినిమా చూసిన తర్వాత ఒక దరిద్రం పూకు సినిమా చూశానురా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఈ సినిమా చూసిన తర్వాత. ఇక సన్నీ లియోన్ గారిది యాక్టింగ్ విషయానికి వచ్చినట్టయితే తెలుగే రాదు ఆమెకు, కానీ డబ్బింగ్ అయితే మొడలాకుంది. అస్సలంటే అస్సలు సెట్ కాలేదు. ఆ డైరెక్టర్ ఎవడో అన్ని చెప్పుల దండేసి అవే చెప్పులతోటి ఆ చెంపలు పలా కొట్టాలనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట ఈ సినిమా స్క్రీన్ ప్లే చూస్తుంటే. అదే ఈ సినిమా మొత్తం చూసినాక ఒక్క చోట కూడా ఎంగేజ్ చేసేటువంటి సీన్లు అయితే లేవు ఫ్రెండ్స్. సాంగులు అంటారా, సాంగులు అయితే అస్సలంటే అస్సలు బాలేవు. స్కిప్ చేస్తే బాగుంటుంది. మీరు ఒకవేళ ఈ సినిమా చూసినట్టయితే ఈ సాంగులు స్కిప్ చేసినట్టయితే బాగుంటుంది. సాంగ్లు అయితే బాలేవు. ఇక సన్నీ లియోన్ని ఈ సినిమాలో పెట్టారని చెప్పి నేను ఈ సినిమా చూశాను, కానీ సన్నీ లియోన్ గారిది యాక్టింగ్ అయితే అస్సలు బాలేదు. ఏదో ఆమెకు క్రోమ్‌లో ఛాన్స్‌లు రాక సినిమాల్లోకి వచ్చింది అనేటువంటిది అయితే నాకైతే అనిపిస్తుందన్నమాట ఈమె సినిమాలు చేస్తుంటే. ఎందుకంటే ఒక్క సినిమా కూడా ఈమెదైతే ఈ రీసెంట్ టైమ్‌లో అయితే అస్సలంటే అస్సలు బాలేవు. అన్ని లవడాల సినిమాలు, అన్ని పక్కిరిపోకు సినిమాల్లో అయితే ఈమైతే తీస్తుందన్నమాట. అండ్ ఈ సినిమాలో ఏమైనా బాగున్న సీన్‌లు ఉన్నాయారా నాయనా అంటే యోగిబాబు యాక్టింగ్ అయితే బానే ఉంది ఆయనదైతే. కొంచెం ఆయనైతే నవ్వించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడన్నమాట ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తీద్దాం అనుకున్నాడంటే ఇష్టం వచ్చినట్టు తీసి పారదిందామసా. బీపీ తెంగుతుంది, అర్జెంటుగా పోయి సన్నీ పాపని చూసి బాత్రూంలో కొట్టుకుందాం అన్నట్టు సినిమా తీశాడనమాట. సో అంతకు మించి ఈ సినిమా అయితే అంతగా ఏమైతే బాలేదన్నమాట. సో ఇది ఈ సినిమా రివ్యూ అయితే. ఈ సినిమా అయితే తలనొప్పి సినిమా. ఒక్క సీన్స్ బాగుండదు. ఆ యోగి బాబు కామెడీ తప్ప మిగతా సీన్లన్నీ వేస్ట్ సీన్లు. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూస్ బోలెడన్ని మన ఛానల్లో వస్తుంటాయి. ఇక లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.